ఇది వెళ్ళి వెతుకుతోంది? ఏదో వెతుక్కుంటోందిలే. ఏంటమ్మా వెతుకుతున్నా? కత్తి కోసమండి. కత్తి కోసమా? అవునండి. అమ్మా ఇప్పుడు కత్తి ఎందుకమ్మా? తాతయ్యని అమ్మమ్మని చంపడానికండి. చంపడానికా? పాపం వాళ్ళేం చేశారమ్మా? అంతా వాళ్ళే చేశారండి. మా అమ్మని తిన్నగా పెంచలేదండి. వాళ్ళ పెంపకం వల్లేనండి మా అమ్మ అలా దయ్యంలాగా తయారైందండి. అందుకే వాళ్ళని శిక్షిస్తానండి. అయ్యో దేవుడు, వాళ్ళు చావడానికి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. తప్పమ్మా, ఎంతైనా పెద్దవాళ్ళు, పైగా నీకు తాతయ్య అమ్మమ్మను. ఇంకోసారి అమ్మమ్మ అన్నారనుకోండి, హారతి పొలంలో దూకి ఆహుతి అయిపోతానండి. హారతి పళ్ళలో దూకడానికి నువ్వేమైనా అగ్గి పెట్టనుకున్నావా? ట్రంకు పెట్టంతున్నావు. పైగా ఇంటికొచ్చిన వాళ్ళని తిట్టడం మహా పాపమే. అతిథి దేవో భవ అన్న మాటను మర్చిపోయావా? వాళ్ళని పల్లెత్తు మాట అన్నావో నా మీదొట్టే. అయ్యో, వట్టి పెట్టి వాళ్ళని కాపాడేశారండి. లేదనుకోండి వాళ్ళని కూడా వాళ్ళ కూతురు దగ్గరికి పంపించేసేదానండి. అంత పెద్ద మాటలు ఎందుకులేమ్మా? నీకోసం వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. ఒక్కసారి అలా వచ్చి ఇలా వచ్చేసేయమ్మా, సరేనా? నా ప్రాణం పైన వాళ్ళ మొహం నేను చూడనండి. నా మొహం వాళ్ళకి చూపించనండి. వాళ్ళని వెళ్ళమని చెప్పండి. అయ్యో, చూడబోతే ఆ పంతులాస్తి కొట్టేసి అదృష్టం నాకు లేనట్టుంది. చూడమ్మా, నువ్వు గనక రాలేదంటే నా మీద ఏదో కేసు పెట్టి వాళ్ళు నన్ను జైలు పెట్టేస్తారమ్మా. అయ్యో, అయితే వస్తానండి. కాదండి, జైల్లోకి. మిమ్మల్ని పలకరించడానికి నేను వస్తానండి. అలా అయితే నేను బావిలో దూకి చచ్చిపోతాను. అయ్యో వద్దండి. ఎందుకే ఈ నానమ్మ గారు చేస్తానన్నారనా? కాదండి, మీరు దూకితే బావిలో నీళ్ళని బయటకు వస్తాయనండి. అంటే రావా? రానండి, స్కూల్కి వెళ్ళిపోతానండి. గీత అన్నమాట. అమ్మా, ఇలా వెళ్తే హాల్లో వాళ్ళు ఉంటారు కదండి, కాబట్టి పెరటి గుమ్మంలో నుండి వెళ్ళిపోతానండి. అయ్యో, ఇప్పుడు నేను వాళ్ళకి ఏమని చెప్పాలి? వదిన గారు, వస్తున్నానండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.